హాయ్ అండి. మదురైలోని తిరుమల నాయక్ గారిచే నిర్మించబడిన ప్యాలెస్ని చూడడానికి వెళ్తున్నామండి. రాజ్మహల్ ఆయనచే కట్టబడిన రాజ్మహల్ అండి ఇది. ఈయన 1636లో ఈ రాజ్మహల్ని కట్టించారు. ఈయన అదిగోండి స్టాచ్యూ, అది ఆయన తిరుమల నాయక్ గారిది. మేము నైట్ వెళ్ళాము. నైట్ అంటే ముందు రోజు నైట్ వెళ్ళాము, 7కి అట్లా వెళ్ళామండి. అది 5 o'clock కల్లా క్లోజ్ అవుతుందంట. మాకు తెలియక వెళ్ళాము. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళామండి, డే టైం వెళ్ళాము. ఎవ్రీ డే 9 o'clockకి ఓపెన్ అవుతుందంటండి. ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అవుతుందంట. ఆ విషయం తెలియక మేము ముందు రోజు 7కి వెళ్ళాము. తర్వాత రోజు తెలిసి మేము త్వరగా వెళ్ళామన్నమాట. ఎంట్రీ టికెట్ 10 rupees తీసుకున్నారండి. 10 rupeesతో మనకి లైట్ షో ఉండేదంట. ఇదివరకు లైట్ షో లేదు, ఓన్లీ చూడ్డానికి మాత్రమే 10 rupees అండి. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. లైట్ షో కోసం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారంట, అది జరుగుతూ ఉంది. సో అందుకని అంత నీట్గా లేదు. మనకి పిల్లర్స్ అవి మాత్రం చూస్తే లోపల వైపు బాగానే ఉంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి లైట్ షో కోసం ఇవన్నీ కూడా గుంటలతోవి ఉన్నాయన్నమాట. సో మనం లోపలికి వెళ్తున్నామండి. పిల్లర్స్ లోపల చూడండి, ఇటలీ వాళ్ళ చేత ఆర్కిటెక్చర్ ఇటలీ నుంచి పిలిపించారంట రాజుగారు. ఆ రోజుల్లోనే మనకి ఎన్ని ఇయర్స్ అయింది అనుకుంటున్నారు? సుమారు 400 years అయిందండి. 400 years బ్యాక్ మనకి ఈ విధంగా కట్టారంటే రాజుగారు ఎంత బాగా అద్భుతంగా కట్టారో చూడండి. ఇది మనం వీడియోలో చూస్తున్నది చాలా తక్కువ అండి, కానీ రియల్గా మనం చూస్తే అసలు ఆ స్ట్రక్చర్ ఉంటుంది, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. ఆ పిల్లర్స్ చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ అండి. ఎంత పెద్ద పిల్లర్స్ అంటే అవి చాలా బాగుంటుంది. అది తిరుమల నాయక్ గారు 300 మీటర్లు పొడవు తూర్పు పడమరలు, 220 మీటర్లు వెడల్పు వైశాల్యంతో, చక్కటి లోపల వైశాల్యంతో వాళ్ళ చుట్టాలకు కూడా లోపల ఇల్లు కట్టారంటండి. వాళ్ళ వర్కర్స్ పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పని వాళ్ళకు కూడా లోపలే కట్టారంట. ఇదంతా ఇప్పుడు పాడైపోయినాయి అంటండి. రాజుగారి మనవడైన చొక్కా నాయక్ అనే ఆయన తిరుచానపల్లిలో కొత్తగా ప్యాలెస్ కట్టుకుంటూ ఇందులో ఉన్న ప్యాలెస్లో ఉన్న మంచి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ అది పట్టుకెళ్ళిపోయాడంటండి. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆర్కియాలజీ అండర్లో విజిటర్స్ కోసం అంతా రిపేర్ చేసి పెడుతున్నారు. లైట్ షో, ఇదివరకు లైట్ షో కూడా ఉండేదంటండి. ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడైతే లైట్ షో లేదు. లైట్ షో కోసం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, వైర్లు అవి పెడుతూ ఉన్నారు. చూడండి పైన మాత్రం ఎంత బాగా డిజైన్ చేశారో. ఆ డిజైన్స్ అవి ఇప్పటికీ కూడా 400 years అయినా కూడా చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. చూడండి ఆ డిజైన్లు కానీ, ఆ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ అండి. ఈ వర్క్ అవి జరుగుతూ ఉన్నాయి కదా. తర్వాత నెక్స్ట్ టైం వర్క్ అంతా అయిపోయిన తర్వాత లైట్ షో పెడతారు కదండి, అప్పుడు తప్పకుండా వీడియో పెడతాను. లైట్ షో ఎలా ఉందో అందరూ చూద్దరు. కానీ ఈ మహల్లో రాణిగారు పూజ చేసుకోవడానికి ఒక టెంపుల్ కూడా ఉండేదంటండి. టెంపుల్ కూడా కట్టించారంట, కానీ ఇప్పుడు అదంతా పాడైపోయింది. రాజుగారు యుద్ధ సామాగ్రి దాచిపెట్టడానికి కూడా ఒక పెద్ద రూమ్స్ ఉండేయంట అండి. అవన్నీ కూడా ఇప్పుడు పాడైపోయినాయి, శిథిలావస్థలో అయిపోయినాయి. ఈ హాల్ మాత్రమే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా రిపేర్ చేసి మనకి విజిటర్స్ కోసం పెడుతున్నారు. చూడబోతున్నది రాజుగారు కూర్చునే చైర్ అండి ఇది. ఇక్కడే రాజుగారు రాణిగారు ఇద్దరు కూర్చుని ఇక్కడ నాట్యం చేసే, అంటే నాట్యం హాల్ అంటండి ఇది. నాట్యం చేసే వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళంట. నాట్యం జరుగుతూ ఉండేయంట ఇక్కడ నృత్యాన్ని తిలకిస్తూ ఉండేవాళ్ళంట. రాజుగారు రాణిగారు ఇద్దరు ఇదే ప్లేస్లో కూర్చునేవాళ్ళంట. అది రాజుగారి చైర్ అంటండి ఇది.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చైన్ కూడా మనకు బదిలీపరిచి చూపిస్తున్నారండి. ఇక్కడ మ్యూజియం కూడా ఉండేదంట, కానీ మేము వెళ్ళినప్పుడు లేదు. ఈ బోర్డు పెట్టారు చూడండి, ఈ బోర్డులో అన్ని విషయాలు రాయబడి ఉన్నాయి, కావలసిన వాళ్ళు చదవచ్చు. ఇది ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి, వర్క్ ఫినిష్ అవ్వలేదు. చూడండి పైన ఎంత అందంగా కలర్స్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. చేసి పెట్టారనమాట. అది వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, బహుశా కలర్స్ అవి వేయలేదన్నమాట. చూడండి ఇదండి రాజ్మహల్ యొక్క అందాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామ్ స్పెషల్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్యాలెస్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.